ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇదను దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న పాట అండి. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరగ రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిని. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయిని. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తి నీవేసయ్యా. నా సన్మానానికి మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఇది నా వాక్యం చూసుకుందండి. వాగ్దానం యెషయా 52:11 చూసుకుందామండి. ఆలకించుడి, బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసి ఉన్నాడు. బూదిగంతముల వరకు ఆయన వాక్యము వెళుతూనే ఉంటుందండి. అది ఫోన్ల ద్వారానే కానీ కంప్యూటర్ల ద్వారానే కానీ దేవుని వాక్యము బూదిగంతముల వరకు వెళుతుంది. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నదంట. మరి సన్మానం, బహుమతులు మనకిచ్చేటప్పుడు సన్మానిస్తాడు కదా దేవుడు. ఆ బహుమతులు పొందుకునే వారికి సిద్ధపాటు కలిగి ఉందామా? ఆయన రాకడికి సిద్ధపాటు కలిగి ఉందామా? ఇంకొక వచనం చూసుకుందామండి. కింద ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వస్తున్నాడంట. మనకు జీతం వారి వారి పని కొలది, వారు ఏ పని చేస్తారు ప్రభు కోసం, అట్టి పనుల కోసం బహుమతులు జీతము ఆయన తీసుకొని మన కాడికి వస్తున్నాడు. మరి సిద్ధపాటు కలిగి ఉందామా? ఎత్తబడి గుంపులో ఉందామా? ఆ బహుమతులు పొందుకునే వారిగా, ఆ జీతం తీసుకునే వారిగా మనం సిద్ధపడదామండి. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాము. యేసు నామంలో మనం అందరం కూడా ఎత్తబడే గుంపులు ఉండేలాగా సిద్ధపాటు కలిగి ఉందాం. ఇటు వాగ్దానాన్ని బట్టి మరి ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? అందరి కోసం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని, స్తోత్రములు ప్రభు, నువ్వు ఇచ్చే బహుమతులు జీతము మేము పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. నిన్ను ఆకాశ మేఘమండలం నువ్వు వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే వారిగా మమ్మల్ని సిద్ధపరిచి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.